దేవుని కొరకు మనం ఎప్పుడైతే వర్ధిల్లాలని ఆశలో ఆ వర్ధిల్లే దానిలో సుఖము సౌఖ్యం ఉంది. అది కావాలంటే మనం చేసే పని ఏంటంటే మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు నశించిపోతున్నప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఎవరైతే బాధలో ఉన్నారో వారి కొరకు అంగలార్చేవారు ఉండాలి. లేదా బంధకాలలో ఉంటే వారిని విడిపించడానికి మన సహకారం ఉండాలి. అంతేగాని దేవుడు తగిన శాస్త్రం చేశాడు, దేవుడు ఉన్నాడు అని దేవుని కనపరచడం కాదు, వాని అక్కర్లో నిలబడగలగాలి, వాని యొక్క బలహీనతలో నిలబడగలగాలి, వాని అవసరంలో నిలబడగలగాలి. ఎప్పుడైతే అలా నిలబడతామో అనేకమైనటువంటి కార్యాలను మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఇంకొక మాట చెప్పి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనం. శిష్యులైన కిందలైన చూడండి, 54-55 మధ్య కిందలైన దగ్గర ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అన్నాడు. ఆ మాటలో 4వ నెంబర్ వేసి ఉంటుంది, కింద లైన్ లో రాయబడుతుంది. ఫుట్బాల్ లో ఏమంటుంది అక్కడ?